హాయ్ అండి, మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవన్నీ మా గార్డెన్లో పూసిన పూలండి. ఇది మీ అందరికీ తెలిసిందే. దీన్ని కొంతమంది రాంబాణాలు అంటారు, కొంతమంది ఏమో వెన్నముద్దలని కూడా అంటారు. దీంట్లో వైట్ కలర్ ఇది వచ్చేసేసి పసుపు పచ్చ కలరు. ఎండలకి సరిగ్గా పుయ్యట్లేదండి సరిగ్గా. ఇదేమో అందరికీ తెలిసిన నాటు మందార పువ్వు అన్నమాట. ఇది రోజ్ కలర్లో ఉంటుంది. ఇదేమో పువ్వులో పువ్వు బిస్కెట్ కలర్ మందారండి. ఇది రెక్క మందార అందరికీ తెలిసిందే, నాటుది, చాలా పూలు పూస్తూ ఉంటాయి. ఇదేమో పంచముఖ మందార. ఎండలు చూడండి ఎట్లా పూసిందో. అప్పటికి నీళ్లు పోస్తుంటాం, అన్నీ చేస్తుంటామండి. ఎరువులుగా ఏమి వేయమండి. ఓకే, ఎప్పుడైనా పెస్టిస్ అవి వస్తే కనుక వాటిది వేప నూనె అట్లాంటివి అయితే వేస్తుంటాము, ప్లస్ ఆవు పేడ అట్లాంటివి. ఇది వచ్చేప్పటికి నాటు కెంపు కలర్ మందార అనమాట. పంచముఖ మందారలో ఇది ఒకటి వెరైటీ. బిస్కెట్ కలర్ మందార ఇది అందరికీ తెలిసిందే, నాటు మందార అనమాట. ఇవి కూడా చాలా పూస్తాయండి. వర్షం పడిందంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది నాటు మందారే, పంచముఖ మందార. ఇది రోజ్ కలర్ది చెప్పా కదా. ఇదొక కలర్ అండి. దీంట్లో ఇది కూడా అలాంటిదే, కలర్ మార్పు అన్నమాట. లైట్ రోజ్ కలర్. ఇదిగోండి, ఇవన్నీ మా చెట్టు పూలు అన్నమాట. దాదాపు 2 మూరలు వచ్చింది. బాగా పూస్తాయండి జాజి పూలు. 2 మూరలు వచ్చినాయి, చూసారు కదా. ఇవన్నీ నేను దేవుడికే వాడుతుంటానండి. ఇది వచ్చేసి మన సెంటు జాజి, విరజాజి అని కూడా అంటారు కొంతమంది. దీంట్లో మళ్ళీ ఇది వచ్చేసేపటికి పువ్వులో పువ్వు కాదు కానివ్వండి, డబల్ పెటల్ శంకు పువ్వు. ఇదేమో బ్లూ కలర్ ముద్ద. దీంట్లో వైట్ ముద్ద కూడా డబల్ కలర్ ఉంది, ముద్ద కాదులేండి, డబల్ కలర్ ఉంది. ఈ మల్లెపూలు అవి కూడా పూస్తాయండి. ఈ ఎండలకి కొంచెం ఇప్పుడు మళ్ళీ తగ్గినాయండి, బాగానే పూస్తూ ఉంటాయి. ఇదండి మా గార్డెన్లో ఉండే పూలు. ఇందులో మళ్ళీ మీకు పువ్వులో పువ్వు రెడ్ కలర్ది ఉందండి. ఇదిగోండి, పువ్వులో పువ్వు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఎండలకి బుజ్జిగా పూసిందండి, చిన్నగా. చాలా బాగుంటాయి. అమ్మవారికి పెడితే బాగుంటాయండి. అన్నీ అమ్మవారికే పెడుతూ ఉంటాను. ప్రతిరోజు మా ఇంట్లో నైవేద్యాలు అవి ఉంటాయండి. ఇదేమో మా ఇంట్లో కాసిన తమలపాకులండి. రోజు మంగళవారం, శనివారం అయితే కొంచెం 108 దాకా కోస్తాను. మామూలు రోజుల్లో కొంచెం తాంబూలానికి 2-3 ఆకులు ఆంజనేయ స్వామికి వేసి పూజ చేసుకుంటుంటామండి. మన రొటీన్ వర్క్లో ఇది ఒక భాగం అన్నమాట. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి, ఉంటాను.